నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. రాజా సాబ్ ఎక్కడి వరకు వచ్చింది సార్? రాజా సాబ్ వెయిటింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ రాజా అంతా. సాబ్ మోస్ట్లీ బై మిడ్ అక్టోబర్ షూటింగ్ అయిపోతుంది. అంటే పాటలు పెండింగ్ ఉన్నాయి. పాటలు వీఆర్ ఫిల్మింగ్ ఇన్ నెక్స్ట్ 3-4 వీక్స్. విఎఫ్ఎక్స్ వర్క్ మేబీ ఎండ్ ఆఫ్ అక్టోబర్ మిడ్ నవంబర్కి అయిపోతుంది. December 5th అనుకున్నాం రిలీజ్, బట్ నా వీఆర్ మూవింగ్ టు జనవరి ఫస్ట్ సీజన్. అంటే నాట్ వర్క్ కాలేదని కాదు. మొన్న టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. అంటే ఆ రోజు నుంచి మొత్తం అంటే వర్క్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీతో అవుట్పుట్ ఆ టీజర్ అయింటూ చూపించారు. గ్రాఫిక్స్ అనేవి కానీ విఎఫ్ఎక్స్ మీ సొంత కంపెనీ చేస్తుంది సార్ ఇప్పుడు? అది మిరా అయితే మొత్తం సార్. కొంతమంది యుఎస్ కెనడా నుంచి ఎక్స్పర్ట్స్ పెట్టుకొని చేసాం. రాజాసాబ్లో కొన్ని పోర్షన్స్ అవుట్ సైడ్ స్టూడియోస్ చేసింది. దెన్ మా దగ్గర కూడా చాలా, అంటే ఒక 70% మేము చేస్తే 30% బయటకు వెళ్ళింది. డిఫరెన్స్ ఏమంటే రాజాసాబ్ ఇది మిరా ఇస్ విజువల్ గ్రాండియర్ విత్ సూపర్ హీరో స్టోరీ. అది విజువల్ గ్రాండియర్ విత్ లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ సూపర్ స్టార్ స్టోరీ. సో ఏంటి సార్ ప్రభాస్ గారిని ఎలా కనిపించబోతున్నారు ఆ సినిమాలో? ఆయన క్యారెక్టరైజేషన్ అంటే జనాలంతా వెయిటింగ్, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ. ఇస్ ఫస్ట్ టైం ఒక హారర్ థ్రిల్లర్ చేయబోతున్నారు ఆయన. అంటే హారర్ థ్రిల్లర్ అనేది ఇట్స్ స్మాలర్ థింగ్. అంటే చాలా సర్ప్రైజులు ఉన్నాయి ప్రభాస్ గారి రీసెంట్ టైంలో అని, అంటే అదర్ దాన్ రాధేశ్యామ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ యాక్షన్ బేస్డ్ మూవీ. దీనిలో యూఆర్ లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విత్ యాక్షన్ అండ్ విజువల్ గ్రాండియర్. అంటే సార్ ప్రభాస్ గారిని ఎలా చూపించబోతున్నారు అందులో? టీజర్ చూసినారు కదా? అవునండి, సూపర్ టీజర్. సూన్ ట్రైలర్ కూడా ఉంటుంది 1 monthలో. సో సాధారణంగా బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఏంటంటే హీరోల రెమ్యునేషన్ వీటి ఒక చిన్న కంప్లైంట్ ఉంది సార్. కానీ డిమాండ్ అండ్ సప్లై అంటే హీరోలకు ఆ మార్కెట్ ఉంటేనే ప్రొడ్యూసర్లు ఆ రెమ్యునేషన్ ఇస్తారనేది మీరు కూడా అదే ఫాలో అవుతుంటారా సార్ డెఫినెట్గా? లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక హీరో డేట్స్ తీసుకొని ఒక సినిమా మీది అండర్ ప్రొడక్షన్లో ఉంటుంది సార్. కానీ ఈ లోపు ఆ హీరో 2 సినిమాలు 3 సినిమాలు వచ్చి ఆ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో దాని ఇంపాక్ట్ ఈ సినిమా మీద పడుతుంది. సో అప్పుడు ఆ మార్కెట్, ఆ బడ్జెట్, అప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి మొదలవుతుంటాయి సార్. అంటే అదర్ వే కూడా అవ్వచ్చు కదా. ఆ 2 సక్సెస్ అయితే 100% ఇంకా పెరుగుతుంది. దట్స్ బిజినెస్. ఓకే, అంటే హీరోల రెమ్యునేషన్స్కి బడ్జెట్కి అయితే సంబంధం లేదు, బడ్జెట్ పెరగటానికి. మీరు అడిగిన క్వశ్చన్ ఇన్కంప్లీట్. హీరో రెమ్యునరేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్. ఓకే, బడ్జెట్ ఇస్ డిరైవ్డ్ బేస్డ్ అంటే ఆ రెమ్యునేషన్ వల్లే బడ్జెట్ పెరుగుతుందనే కంప్లైంట్ కూడా ఉంటుంది కదా. అంటే మీకు మార్కెట్ని బట్టి బడ్జెట్ ఉంటుంది. సినిమా ₹1 చేయొచ్చు, 100 కోట్లు చేయొచ్చు. మీకు మార్కెట్ ఉందంటే 100 కోట్లు పెడతారు, మార్కెట్ లేదంటే ₹1 చేస్తారు. అదే డిఫరెన్స్ చిన్న సినిమాకు పెద్ద సినిమాకు. ఓకే, ఏంటి సార్ ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఏదైతే చేశారో అప్లై చేస్తున్నారు సార్? ఇప్పుడు మీ ప్రొడక్షన్లో అప్లై చేసి చేస్తున్న ఫస్ట్ సినిమా మీరా అనుకోవచ్చా? ఆ మిస్టేక్స్ కట్ చేసి చాలా సినిమాల్లో అప్లై చేస్తున్నాము. ఫస్ట్ రిలీజ్ అవుతున్న మూవీ మిరాయి. అంటే ఫర్దర్గా ప్రొడక్షన్ చేసే సినిమాలన్నింటిలో కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే చేస్తారు. ఫర్దర్గా ఏం చేసినా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఒక కాంట్రాక్ట్ సైన్ చేయాలంటే చూసి సైన్ చేయాలి. అది చూడకుండా దాన్ని, అంటే అది అవగాహన లేకపోవడమో అలా చేయడం వల్ల మన వేళ నాకు 40 కోట్లు పోయింది. ఓకే, ఇట్స్ నథింగ్ టు డూ విత్ మేకింగ్. అంటే అది మేకింగ్ బాగుంది, సినిమా బాగుంది, అన్నీ బాగుంది, బట్ ప్యూర్గా బ్లైండ్గా ఒక రాంగ్ పర్సన్కి కాంట్రాక్ట్ వితౌట్, అంటే కాంట్రాక్ట్ని కరెక్ట్గా చెక్ చేయకుండా చేయడం వల్ల దానిలో పోయింది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్. ఇన్ టైం మార్కెట్ చేయకపోవడము, ముందే దాన్ని అనాలిసిస్ చేసి ఓటీటీతో మాట్లాడుకోకపోవడము, అలా కర్నూలు జాబ్ 100 కారణాలు అన్నట్టు నాకు 100 కోట్లు పోవడానికి 100 రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఆ 100లో ఒక 90 ఫిక్స్ అయి ఉండొచ్చు. ఓకే, ఇంకా 10 తెలుసుకోవాలా. ఆ 100 కోట్లు రాజాసాబ్తో వస్తాయి సార్ మీకు. మీరు ఏదైతే అనుకున్నారో మీ పైన 3 digits రాజాసాబ్ ద్వారా రావాలని కోరుకుంటున్నాం సార్. ఏంటి సార్ ఇంకేంటి, ఏ సినిమాలు జరుగుతున్నాయి, ఎప్పుడు 100వ సినిమా ఎప్పుడు రీచ్ అవుతారని అనుకుంటున్నారు సార్? అంటే ఇంతకుముందు అయితే 28, 29 అనుకున్నాను, మేబీ ఒక 2-3 years జరుగుతుంది. అంటే మీరు అనుకున్న ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమన్నా సార్? ఇలా ఈ సినిమా చేయాలి, ఈ హీరోతో, ఈ డైరెక్టర్తో అనుకో ఏమన్నా పర్టికులర్గా అంటే ఒక బెంచ్ మార్క్ అంటే ఏమైనా పెట్టుకున్నారా? బెంచ్ మార్క్ నేను చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నాను, గుడ్ బ్యాడ్ రీజన్స్ అవ్వట్లేదు. అంటే మీరు చెయ్యాలనుకున్నది ఆయన కూడా చాలా, బట్ స్టోరీ సెట్ కాలేదు. అంటే
ఆయన కూడా ఒకసారి స్టేజ్ మీద చెప్పారు సార్ మీతో సినిమా చేస్తాను మీ ప్రొడ్యూసర్. ఆయన చాలా ఓపెన్గా విన్నారు, బట్ అన్ఫార్చునేట్గా సెట్ అవ్వలేదు. అదే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ నేను హరిశంకర్తో ఒక సినిమా పిచ్ చేశాను. అది ఇన్ టైం స్టోరీ కంప్లీట్ అవ్వలేదు, నెరేషన్ అవ్వలేదు. 2-3 నేను వేరే మూవీస్ పిచ్ చేశాను, బట్ అది అంటే కంప్లీట్గా సెట్ అయ్యి కాంబినేషన్ సెట్ అవ్వడం అని అవ్వలేదండి ఆ స్టోరీకి. అంతలో ఆయన వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ వెయిటింగ్. చాలా మంది పెద్ద హీరోల దగ్గర మీ అడ్వాన్సులు కూడా ఉండుంటాయి కదా సార్, ఎవరితో ప్లాన్ చేయబోతున్నారు సినిమా? ఇంకా అడ్వాన్స్కి సంబంధం లేదు, స్టోరీ అంటే అన్ని సెట్ అయితే సినిమా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పైప్ లైన్ మన ఇది చాలా మంది హీరోస్ పర్సూ చేస్తున్నాం, కానీ సబ్జెక్టు కథ డైరెక్టర్ అడ్వాన్స్కి సంబంధం లేదు. ఒకసారి అడ్వాన్స్ లేకుండా సినిమా ముందుకు వెళ్తుంది, కొన్నిసార్లు అడ్వాన్స్ ఇచ్చింది మెనీ ఇయర్స్ అయినా అవ్వకపోవచ్చు. ఓకే సార్, ఫైనల్గా మిరాయ్ సినిమా గురించి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి రావాలి, వాళ్ళకి ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతుంది? అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదా ఎక్స్పీరియన్స్, అండ్ అదర్ ఎంటర్టైన్మెంటల్ ఇది ఎక్స్పీరియన్స్, ఒక కొత్త లోకం అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ విజువల్ గ్రాండియర్ ఎక్స్పీరియన్స్. మీకు రాజాసాబ్ చెప్పినప్పుడు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ స్టార్ పవర్, ఇక్కడ సూపర్ యోధా విత్ ఎక్స్ట్రాడినరీ విజువల్ ఎక్స్పీరియన్స్ విత్ గుడ్ స్టోరీ. అప్పుడొక సినిమా చేయటం వేరు, మీరు అగ్రెసివ్గా కంటిన్యూస్ ప్రొడక్షన్లో మినిమం ఒక 10 సినిమాలు ఎప్పుడు ప్రొడక్షన్లో ఉంటాయి మీరు. అంటే దానికి టైం స్పెండ్ చేయడం కానీ, ఇటు సాఫ్ట్వేర్ కానీ, ఇటు సినిమా రంగం కానీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారని టైం? అది అంటే ఎనీ కంపెనీ సైజ్ బట్టి టీం ఉంటుంది, టీమ్ స్ట్రెంత్ మీద కంపెనీ రన్ అవుతుంది. అంటే మొన్న ఒక కామెంట్ చేసేసి, అంటే మన సినిమా ఇండస్ట్రీలో కార్మికులకు సాఫ్ట్వేర్ వాళ్ళకంటే ఎక్కువ ఇస్తున్నాం శాలరీస్ అని ఒక కామెంట్ వచ్చింది సార్. జనరల్గా యాక్చువల్గా సాఫ్ట్వేర్ రంగం ఎలా ఉంది సార్ ఇప్పుడు? సినిమా వరకు తీసుకుంటే అబోవ్ ద లైన్, బిలో ద లైన్ అంటారు. ఆల్ హై పెయిడ్ స్కిల్ అండ్ అంటే టాప్ పెయిడ్ ఆర్టిస్ట్, టాప్ పెయిడ్ టెక్నీషియన్స్ ఆర్ అబోవ్ ద లైన్, ఎవ్రీ వన్ ఎల్స్ కమింగ్ బిలో ద లైన్. దీనిలో కూడా దెల్ బి లాట్ ఆఫ్ టెక్నీషియన్స్, దెల్ బి సమ్ ఆర్టిస్ట్, అంటే డైలీ వేజ్ ఆర్టిస్ట్ ఉండొచ్చు, టెక్నీషియన్స్ ఉంటారు, దెన్ వేరియస్ క్రాఫ్ట్ వర్కర్స్ ఉంటారు, నాన్ క్రాఫ్ట్ రిలేటెడ్ వర్కర్స్ ఉంటారు, వెండర్స్ ఉంటారు. అంతా బిలో ద లైన్లో ఉన్న పీపుల్ యావరేజ్ తీసుకుంటే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యావరేజ్ శాలరీ తీసుకుంటే బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇక్కడ 3 lakhs నుంచి టిపికల్గా ఐటీ కంపెనీలో అంటే అబోవ్ ద లైన్ తీసేసి, అంటే 1 crore 50 lakhs, 75 lakhs, 2 crores ఉన్న ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు. వాళ్ళని పక్కన పెడితే జనరల్గా 3 lakhs నుంచి 20 lakhs రేంజ్లో వీల్ హ్యావ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇక్కడ కూడా డైలీ వేజ్ తీసుకొని దాన్ని మల్టిప్లై చేస్తే దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్. అది 1500 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు డైలీ. అలా నేను స్టాండర్డ్గా పే అవుట్ చేసింది యావరేజ్ తీసుకుంటే, నేను సాఫ్ట్వేర్లో అరౌండ్ 7 to 8 lakhs per month per annum ఈజ్ మై యావరేజ్. ఓకే, ఇక్కడ అదే యావరేజ్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ అంటే మామూలుగా యూనియన్ వర్కర్ అన్నది ఎప్పుడు వస్తుందంటే మినిమం వేజ్ కండిషన్ వస్తుంది. మినిమం వేజ్ వచ్చి 9,000 to 12,400, అంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే 9,000 ప్లస్ ఉంటుంది, ఇండస్ట్రీ అంటే 12,400 ఉంటుంది. ఓకే, సో అంటే యాన్యువల్ శాలరీ తీసుకుంటే యూఆర్ టాకింగ్ అబౌట్ 1.5 lakh per annum. దిస్ శాలరీ ఇస్ వే అబౌవ్ మినిమం వేజ్, క్లోజర్ ఆర్ సిమిలర్ టు సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్లో 30% అడగారు అని అంటే కాంటెక్స్ట్ అది. ఓకే, సాఫ్ట్వేర్లో ఒక కంపెనీ రివిజన్ చేస్తే 8 to 10% చేస్తారు. ఆ 8 to 10లో ఒకరికి 30 రావచ్చు, ఒకరికి 1 రావచ్చు, ఇంకొకరికి 2 రావచ్చు. అంతేగాని ఫ్లాట్కి వెళ్ళి సాఫ్ట్వేర్లో కూడా 6 to 8% కన్నా ఏ కంపెనీ పెంచదు. మామూలుగా 3-4% కూడా పెంచవచ్చు అనమాట యాన్యువల్గా. సో ఏ ఇండస్ట్రీలో కూడా 30%, 20%, 15% అట్ ఎ టైం పెంచరు. సో ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.